నమస్తే, రామ్, అస్సలం వాలేకుం, ఆదాబ్, గుడ్ ఈవినింగ్, శుభ శ్యామ్ అందరికీ. రవికిషోర్ మన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఏపీ డిఎస్సి 2024 ఎస్ఏ టీజీటీ పీజీటీ హిందీ కంటెంట్ ప్రాక్టీస్ సెట్ 49కి స్వాగతం సుస్వాగతం. ఒకసారి అంతా కూడా చెక్ చేయండి, క్లియర్గా ఉన్నట్లయితే ఎస్ సార్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. అయితే మరి ఫస్ట్ టైం చూస్తున్న వారి కోసం అయితే కింద మీకు ఏపీ డిఎస్సి 2024 హిందీ ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి మీకు ప్లేలిస్ట్ ఉంటుంది. దాంతోపాటుగా ఇంతకుముందు చేసినటువంటి డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి ఒక పెద్ద ప్లేలిస్టే ఉంటుంది. దాంట్లో 120+ ప్రాక్టీస్ సెట్స్ అయితే ఉన్నాయి, ప్లస్ 5 గ్రాండ్ టెస్ట్ కూడా ఉన్నాయి. మీరు అన్నీ కూడా చూడగలరు. అలాగే డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి అనేటువంటి కూడా వీడియో చేయడం జరిగింది. దాంతోపాటుగా మీకు ప్రజెంట్ ఏదైతే క్లాస్ జరుగుతుందో దాంట్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్లో మీకు ఈ డిఎస్సికి సంబంధించి సిలబస్ అది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. చాలామంది కూడా సార్ క్లియర్గా మీరు సిలబస్ చెప్పండి అని చెప్పేసి అన్నారు. అయితే నేను క్లియర్ కూడా సిలబస్ కూడా చేయడం జరిగింది. ఒకసారి మీరు అది కూడా చూడగలరు. దాంతోపాటుగా 10th క్లాస్ హిందీ అని చెప్పేసి మీకు ప్లేలిస్ట్ అయితే ఉంది. అలాగే గ్రామర్ కోసం అయితే హిందీ గ్రామర్ అని చెప్పేసి, హిందీ వ్యాకరణం అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంది దాంతోపాటుగా. సో మీరు చాలా అయితే మీకు ప్రాక్టీస్ సెట్స్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఉంది. చాలా ప్రాక్టీస్ సెట్స్ ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళి చూసినట్లయితే మీకు మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి ఇంకా అందరితో ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇచ్చేటువంటి ఒక పెద్ద ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఏదైనా ఉందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో లేట్ చేయకుండా అయితే మరి మనం మొదటి ప్రశ్న చూద్దాం. చూడండి, हिंदी शब्द किस भाषा से लिया गया है? हिंदी शब्द किस भाषा से लिया गया है? संस्कृत, फारसी, हिंदी, अरबी. ప్రశ్న మరొకసారి, హిందీ భాష కిస్ భాషా సే లియా గయా హై? సంస్కృత్, ఫార్సీ, హిందీ, అరబీ. అయితే ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ బి. మరి ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. అయితే దీన్ని మొట్టమొదటిగా ప్రయోగించినది ఎవరయ్యా హిందీని అంటే మరి ఈరానియం. ఎవరయ్యా అంటే ఈరానియో ने इसका जो पहला सर्वप्रथम हिंदी शब्द का प्रयोग किया गया है. ठीक है. नेक्स्ट రెండవ ప్రశ్న చూడండి, సరస్వతి శబ్द का पर्यायवाची नहीं है. చూడండి చాలా కేర్ఫుల్గా, పర్యాయవాచి నహీ హై అంటున్నాడు. ఓకేనా. సో పర్యాయవాచి నహీ అన్నప్పుడు చూడండి, ఆప్షన్ ఏ వీణాపాణి, ఆప్షన్ బి భారతి, ఆప్షన్ సి వాగ్దేవి, ఆప్షన్ డి జాహ్నవి. प्रश्न मरొకసారి, सरस्वती शब्द का पर्यायवाची नहीं है कानिधि వీణాపాణి, భారతి, వాగ్దేవి, జాహ్నవి. మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ ఎవరైతే ఆప్షన్ డి ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. జాహ్నవి అనేటువంటిది ఈ ప్రశ్నకి సరైన సమాధానం. మరి జాహ్నవి అంటే గంగా, మందాకిని, గంగా, మందాకిని ఇలా ఎక్సెట్రా మనకైతే అన్ని నదులు సంబంధించి అయితే వస్తుంది. ఓకేనా అండి. రైట్. సో అయితే ఇక్కడ మీకు చూడండి, వాగ్దేవి అనేటువంటిది ఏ సంధియో మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి వాగ్దేవి అని కనిపిస్తుంది కదా, ఇది సంధి ఏంటిదో కామెంట్ చేయండి. సంధి ఓకే, సంధి ఏదో కామెంట్ అయితే చేయండి, చూద్దాం. రైట్, వాగ్దేవి. మూడవ ప్రశ్న చూడండి, मैं, हम और तुम आदि शब्द किससे संबंध है? ऑप्शन ए संबंधवाचक सर्वनाम, ऑप्शन बी निश्चयवाचक सर्वनाम, ऑप्शन सी पुरुषवाचक सर्वनाम, ऑप्शन डी प्रश्नवाचक सर्वनाम. అయితే ఇక్కడ సర్వనామకు సంబంధించి కూడా మనం అయితే చేయడం జరిగింది ఇంతకుముందు క్లాసుల్లో కూడా. ఓకేనా అండి. రైట్. సో మరి అది కూడా మీరు చూడగలరు. ఒకవేళ చూడకున్నట్లయితే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వనామ్ అంటే ఏంటో కామెంట్ చేయండి. దాంతోపాటుగా సర్వనామ్ కే ప్రకార్ కితనే హోతే హై కామెంట్ కీజియేగా. మరి అలాగే ఇక్కడ ఆ టైప్స్లో లేనటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఏంటివో మీరైతే ఇక్కడ కామెంట్ చేయండి. మొత్తం ఇక్కడ 4 ఇచ్చాము. సో ఇంకా ఎన్ని ఉంటాయో అవి మీరు నెంబర్ వేసి ఇంకా లేనివి, ఇక్కడ లేనివి ఆప్షన్లు లేనివి అవి ఏంటో మీరు అక్కడ కామెంట్ అయితే చేయండి. అయితే ఇంతకుముందే అడిగాను కదా వాగ్దేవి అని. సో వాగ్దేవి అంటే మనకి
వాక్ ప్లస్ దేవి. వాక్ ప్లస్ దేవి ఇది ఏ సంధి అంటే వ్యంజన్ సంధి. వ్యంజన్ ఇక్కడ రాస్తాను చూడండి, వ్యంజన్ సంధి, రైట్. సో మరి ఇక్కడ ఆప్షన్స్ మరొకసారి చూడండి. సంబంధవాచక్ సర్వనాం అంటే సంబంధవాచక్ సర్వనాం అంటే ఒకసారి చూడండి ఇక్కడ. ఆప్షన్ దీనికి మాత్రం సరైన సమాధానం ఏందయ్యా అంటే ఆప్షన్ ఎవరైతే ఇక్కడ సి ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. అంటే ఈ కిస్సే సంబంధ హే అన్నాడు. మే హమ్ ఔర్ తుమ్ ఆది శబ్ద్ కిస్సే సంబంధ హే అంటే పురుషవాచక్ సర్వనాం, అవునా. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతాయి. దీంట్లో కూడా 3 రకాలు ఉంటాయి. 3 ప్రకార్. 1 ఉత్తమ్, 2 మధ్యం, 3 అన్య. ఓకేనా. సో ఈ ఉత్తంలో మే హమ్ వస్తుంది, మధ్యంలో తూ తుమ్ తూ అలా వస్తుంది, అలాగే అన్నిలో ఆప్ యహ్ వహ్ ఏ వే ఇవన్నీ కూడా మనకి దాంట్లో వస్తాయి. అయితే మిగతా 2 మరి అనిశ్చయవాచక సర్వనాం, నిజవాచక్ సర్వనాం. ఓకేనా. సో ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 4వ ప్రశ్న చూడండి. నీలోత్పల్ కౌన్సా సమాస్ హై. नीलोत्पल कौन सा समास है? बहुव्रीहि समास, कर्मधारय समास, द्विगु समास, द्वंद्व समास. ప్రశ్న మరొకసారి ఇక్కడ. నీలోత్పల్ కౌన్ సా సమాస్ హై. అయితే ఈ ప్రశ్నకి సరైన సమాధానం మరి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కర్మధారయ సమాస్ అనేటువంటిది ఓకేంది. ఓకేనా. కర్మధారయ సమాస్, రైట్. సో మిగతావన్నీ కూడా మీకు తెలిసిందే. बहुव्रीहि समास అంటే दोनों पद प्रधान ना होते हुए तीसरी पद की ओर संकेत करता है. कर्मधारय समास में అంటే जहाँ पर विशेषण विशेष्य पाया जाता है. మరి द्विगु समास అంటే पहला पद संख्यावाची हो. నెక్స్ట్ ద్వంద్వ సమాస్ అంటే దోనో పద్ ప్రధాన్ హో. ఇదే షార్ట్కట్గా సింపుల్గా మనం సమాస్ అంటే సింపుల్గా చేసేయచ్చు. అయితే మీకు దీంతో పాటుగా క్లియర్గా ఒక కంప్లీట్ సమాస్ అనేటువంటిది నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దాంట్లో ట్రిక్స్తో పాటుగా ఉదాహరణలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అది కూడా మీరు చూడగలరు. ఒకవేళ చూడనట్లయితే మీకు 10th క్లాస్ హిందీ అని చెప్పేసి ఏది ఉందో అది మీరు ఓపెన్ చేస్తే మీకు అక్కడ దాంట్లో ఈ వీడియో అనేటువంటి సమాస్కు సంబంధించి మీకు దొరుకుతుంది. మీరు అక్కడ నుంచి కూడా చూడగలరు. ఓకే. 5వ ప్రశ్న చూడండి. विराम चिन्ह के जन्मदाता कौन है? विराम चिन्ह के जन्मदाता कौन है? विराम चिन्ह के जन्मदाता कौन है? మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక కాంతా ప్రసాద్, వాసుదేవ్ నందన్, రామ్ విలాస్ శర్మ, కోయి నహి. రైట్. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ కాంతా ప్రసాద్ అనేది సరైన సమాధానం. ఓకే. ఆప్షన్ ఏ కాంతా ప్రసాద్. మొత్తం మనకి 20 ఉంటాయి. అయితే ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే అంగ్రేజీ భాష నుంచి తీసుకొని రావడం అయితే జరిగింది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 6వ ప్రశ్న చూడండి. నిమ్నలిఖిత్ में से किसे सामासिक चिन्ह कहते हैं? ఇది కూడా చాలా మంచి ప్రశ్న. निम्नलिखित में से किसे सामासिक चिन्ह कहते हैं? पूर्ण विराम, अल्प विराम, योजक चिन्ह, उद्धरण चिन्ह. निम्नलिखित में से किसे सामाजिक
सामासिक चिह्न कहते हैं. పూర్ణ విరామ్ ఇక్కడ ఆల్ప్ అనబడింది రైట్ అండి. సో ఇది అల్ప్. ఓకేనా, అల్ప విరామ్. ఆప్షన్ సి యోజక చిహ్నం, ఆప్షన్ డి ఉద్ధరణ చిహ్నం. అయితే ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. యోజక చిహ్నం. ఓకేనా అండి, యోజక చిహ్నం అనేటువంటిది ఈ ప్రశ్నకి సరైన సమాధానం. నెక్స్ట్ చూడండి 7వ ప్రశ్న. బుద్ధిమాన్ శబ్ద హై विशेषण, विशेष, संज्ञा, सर्वनाम. बुद्धिमान शब्द है विशेषण, विशेष, సంజ్ఞ, సర్వనాం. అయితే ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఏందయ్యా అంటే అది విశేషణ్. ఓకేనా, చూడండి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కనుక వీరేష్ బుద్ధిమాన్ లడకా హై, వీరేష్ ఏక్ బుద్ధిమాన్ లడకా హై, ఇలాగా మీరు చెప్పొచ్చు. ఓకేనా, సీత ఏక్ బుద్ధిమాన్ లड़की है, రజని ఏక్ బుద్ధిమాన్ లड़की है, ఇలా మనకి చాలానే ఉంటాయి. ఓకేనా అండి, రైట్. సో ఇక్కడ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అయితే విశేషి అంటే ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సంజ్ఞ లేదా సర్వనామం అని గుర్తుపెట్టుకోండి. సంజ్ఞ లేదా సర్వనామం అని గుర్తుపెట్టుకోండి. రైట్, దీని యొక్క విశేషతను తెలిపేదాన్ని మనం ఏమంటారు అంటే విశేషణ్ అని అంటారు. ఓకేనా, వీటి యొక్క విశేషతని తెలిపేదే మనకి ఏందయ్యా అంటే विशेषण. ओकेना, विशेषण, विशेष. संज्ञा అంటే किसी वस्तु, व्यक्ति, प्राणी का नाम का बोध करा उसे भी संज्ञा कहते हैं. सर्वनाम नाम के बदले प्रयोग हो उसे हम सर्वनाम कहते हैं. రైట్ అండి. సో చాలా సింపుల్గా ఉంది. ఆప్షన్ ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 8వ ప్రశ్న చూడండి. కవయిత్రిక విలోమ్ శబ్ద క్యా హై. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అయితే దీంట్లో ఈ ఏదైతే కవయిత్రి అని ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్లలో ఇది చాలా అడుగుతారు. వర్తని శుద్ధీకరణ అని వస్తుంది కదా, సో దాంట్లో ఒకవేళ ఆ టాపిక్ వస్తే ఆ టాపిక్లో మనకి ఈ కవయిత్రి అనేటువంటి పదాన్ని కూడా తప్పకుండా అడగాల్సినటువంటి ప్రశ్న. ఎందుకంటే చాలా చోట్ల చాలా ఎగ్జామ్స్లలో దీన్ని అడగడం జరిగింది. ఓకేనా, ఇది సరైన పదం, ఇది కరెక్ట్ పదం. సో చాలామంది మీకు కన్ఫ్యూజ్ చేయండి, కవయిత్రి లేకుంటే కవయత్రి అని ఇలా ఆప్షన్స్ ఇచ్చి అందులో కూడా ఇది ఒకటి ఇస్తాడు. సో ఆప్షన్ మీరు కరెక్ట్ పెట్టాలి. అయితే ఇక్కడ విలోమ్ అడుగుతున్నారు చూడండి, విలోమ్ ఏమవుతుంది? ఓకేనా, సో కవి, కవిత్, కవ్, కవి. చాలా జాగ్రత్తగా చేయాలి. మీకు కొంచెం కన్ఫ్యూజన్ చేసే దాంట్లో ఉంటారు. ఎక్కడ అంటే చూడండి ఇక్కడ కనిపిస్తుంది మీకు, అవునా, ఈ కవి. అయితే ఇది కాదు, కానీ దీనికి సరైన సమాధానం ఏందయ్యా అంటే ఆప్షన్ ఇక్కడ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రశ్న 9వది. किस समास में उपसर्ग पाए जाते हैं? ऑप्शन ए तत्पुरुष समास, बी अव्ययीभाव समास, सी कर्मधारय समास, ऑप्शन डी बहुव्रीहि समास. प्रश्न मरొకసారి, किस समास में उपसर्ग पाए जाते हैं? तत्पुरुष समास, अव्ययीभाव समास, कर्मधारय समास, बहुव्रीहि समास. ఎస్. సో ఇక్కడ మేము అన్నీ కూడా చూస్తున్నానండి. ఈరోజు జస్ట్ ఓన్లీ ప్రశ్నల మీద ఫోకస్ చేయడం జరుగుతుంది కాబట్టి రైట్. సో కిస్ సమాస్ మే ఉపసర్గ పాయే జాతే హై అంటే ఆప్షన్ ఇక్కడ మరి ఎవరైతే ఇక్కడ బి ఆప్షన్ ఇస్తున్నారో ఏదం కూడా రైట్ అండి. అవ్యయీభావ సమాస్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. అవ్యయీభావ సమాస్ అంటే మీకు ఇస్మే पूर्व पद प्रदान होता है और इसमें उपसर्ग पाए जाते हैं, अव्यय पाए जाते हैं, है ना. तो ఇది ట్రిక్. సో అవ్యయీభావం అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు సపోజ్ ఇది వర్డ్ అనుకుంటే ఇందులో 1, 2 వర్డ్స్ ఉంటాయి. ఓకేనా, ఈ పదం మీకు ఎప్పుడు కూడా ఏముంటుందయ్యా అంటే ఉపసర్గ ఉంటుంది లేదా అవ్యయం ఉంటుంది. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మరి యథాస్థాన్, యథాస్థాన్ ఏదైతే ఉందో ఈ యథాస్థాన్లో ఈ చూడండి ఈ పూర్వపది ఏదైతే ఉందో ఇది ఏంటిది, ఇది యథాస్థాన్. మీకు పూర్వపది ఏదైతే ఉందో ఇదే మనకి అవ్యయీభావ సమాస్కి ఉదాహరణ అవుతుంది. ఓకేనా,
రైట్. సో, నెక్స్ట్ ప్రశ్న చూడండి. 10వ ప్రశ్న. కామాయని క్యా హై? కామాయని క్యా హై? ఖండ్ కావ్య, ముక్తక్ కావ్యం, మహాకావ్యం, ప్రబంధ కావ్యం. సో, ఈ కావ్యకు సంబంధించి ప్రకారం అడిగినట్లయితే గనక మొత్తంగా మీకు ఎన్నుంటాయంటే 5 प्रकार అయితే ఉంటాయి. 5 प्रकार होते हैं. सो यहाँ पर आपको मैंने दिया है कि कितने आपको 4 दिया है और एक होगा कि चंपू काव्य। चंपू काव्य, ठीक है ना? चंपू, यहाँ पर 6 नहीं, चंपू, ठीक है? चंपू काव्य होता है, ठीक है? तो 5 प्रकार है। इसके लिए भी मैंने एक ट्रिक दिया था कि प्रमुख याद रखने से आपको हो जाएगा। प्रबंध माँ से मा मु, उसी में प्र मु तो 2 हो जाएंगे और खा, खंड काव्य और एक छा, ठीक है ना? प्रमुख छ ऐसे याद रखने से भी आप इसको ट्रिक के माध्यम से याद रख सकते हैं। लेकिन यहाँ कामायनी है कि खंड काव्य, मुक्तक काव्य, महाकाव्य, प्रबंध काव्य। तो इस प्रश्न का फिर सही उत्तर हो जाएगा ऑप्शन सी जिन्होंने दे रहे మరి ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్దం కూడా రైట్ అండి. మహాకావ్య అనేటువంటిది ఇది సరైన సమాధానం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే 15 సర్గ ఊపర్ పైనే అవుతాయి. మొత్తం సర్గలు అయితే ఉంటాయి. అంటే పార్ట్స్ లాగా ఉంటాయి కదా, దాంట్లో సర్గ అంటారు. మొత్తం 15 పైన ఉండాలి. ఓకేనా? అప్పుడే ఇది మహాకావ్యంగా పిలువబడుతుంది. అయితే ఇక్కడ ముక్తక్ కావ్యకి ప్రణేత కిసి జానే జాతే హై కావ్య. ముక్తక్ కావ్య అని ఉందంటే ఆ దాంట్లో సెల్ఫ్ స్వతంత్రం, అంటే దాంట్లో కొన్ని రూల్స్ కానీ కొన్ని అంత ఇంపార్టెంట్ అయితే ఉండవు. యాజ్ ఇట్ ఈస్ మామూలుగా ఫ్రీగా అయితే దాన్ని రాయొచ్చు. అయితే మిగతా దాంట్లో రూల్స్ అవన్నీ ఉంటాయి. అది వాటి ప్రకారం వెళ్ళినట్లయితేనే వాటికి ఆ పేరు పెట్టడం జరుగుతుంది. కొన్నిట్లో మీకు పద్య మరియు గద్య 2 కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి కూడా నేను ఒక ఒక కాన్సెప్ట్ క్లాస్ అయితే కూడా చేయాలనుకుంటున్నాను. చాలామంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కాన్సెప్ట్ క్లాస్ అని చెప్పేసి. ఓకేనా? సో, కావ్యకు సంబంధించి కావ్య అంటే ఏంటిది, అలాగే కావ్య రకాలేంటి, అలాగే మరి ఉన్నటువంటి రకాల్లో ఒక్కోదానికి ఒక్కోటి ఎలా గుర్తుపట్టాలి, ఇవన్నీ కూడా అయితే ఒక క్లాస్ అయితే చేస్తాను మీకు. మరి కామాయని క్యా హై అంటే ఖండ్ కావ్య, ముక్తక్ కావ్య, మహాకావ్య, ప్రబంధ కావ్య. రైట్, అంటే ఇది మహాకావ్య అనేటువంటి ఆన్సర్. అయితే ఇంతకు ముందు మీకు ఒక ప్రశ్న అడిగాను, గుర్తుందా? ముక్తక్ కావ్యకే ప్రణేత అంటే మనకి నిరాలాజీ గుర్తుకు రావాలి. సూర్యకాంత్ త్రిపాఠి నిరాలాజీ గుర్తు రావాలి. ఓకేనా? రైట్. ఇది మనకు ఈరోజు మొత్తం మీకు 10 ప్రశ్నలు అయితే తీసుకొని రావడం జరిగింది. హోప్ మీకు చాలా యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపించింది, అలాగే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ట్రూగా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అంటే క్లియర్గా మీరైతే కామెంట్ చేయండి. అలాగే మీ యొక్క సజెషన్స్, ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ చేయండి. అలాగే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి ఒక పెద్ద ఎంకరేజ్మెంట్, సపోర్టు. సో, వీడియోస్ అయితే చూస్తున్నారు చాలామంది, కానీ లైక్స్ అయితే రావడం లేదండి. సో, ప్రాబ్లం ఏంది, ప్రాబ్లం ఉందా, లేకుంటే ఏమైనా ఇంకా కావాలా, లేకుంటే ఏంది మార్పు ఏమైనా కావాలా అన్నట్లేదంటే మీరు కింద కామెంట్ చేయండి. అవన్నీ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో, ఇంత ఇది చేస్తున్నప్పుడు అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. ఇక్కడ ఎటువంటి పేడ్ కానివ్వండి, ఎటువంటి ఇది పార్షియాలిటీ కానీ ఏమీ లేదండి. అందరికి కూడా ఈక్వల్గా అందించడం జరుగుతుంది. కాబట్టి మరి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సపోర్ట్‌గా, మీ యొక్క వంతుగా జస్ట్ ఒక లైక్, ఒక షేర్ అండి. అంతే. ఓకే. సో, ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతీది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అయితే ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు లైవ్ అయిపోయిన తర్వాత ఈ పీడిఎఫ్‌లన్నీ కూడా మీకు టెలిగ్రామ్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, టెలిగ్రామ్‌కి సంబంధించి కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇచ్చాను. ఇంకెవరైనా జాయిన్ కానట్లయితే అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు రాత్రి 9:30 గంటలకు లైవ్‌లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.